అండ్ 'ఓజీ' వచ్చేసి మూడో రోజు శనివారం రోజున కలెక్షన్‌లు కూడా మీరు చూసుకుంటే శుక్రవారం వచ్చిన కలెక్షన్‌లు వచ్చినాయి కానీ పెరగలేదు. ఎందుకంటే వీకెండ్ మీరు చూసుకుంటే వీకెండ్ కొంతమంది కంపెనీలకి సాఫ్ట్‌వేర్‌లకి కావచ్చు, కొన్ని స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి. అలాంటిది వీకెండ్‌లో కూడా మీరు చూసుకుంటే పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ కనపడలే. నేను అనుకోవడం ఒక 25,00,00,000, 30,00,00,000 దాకా నెట్ ఏమైనా వస్తదనుకుంటే లేదు. 19,00,00,000 నెట్ దగ్గర అయితే ఆగిపోవడం చూసాం. 'ఓజీ' అయితే దాని ముందు రోజు కూడా మీకు అంతే 20,00,00,000, 21,00,00,000 వచ్చింది. కాకపోతే శుక్రవారం కన్నా మీకు శనివారమే కొంచెం కలెక్షన్ అయితే తగ్గడం చూసాం. అంటే రోజు రోజు తగ్గుతున్నాయి కలెక్షన్ ఏంటో మరి యాక్చువల్‌గా పెరుగుతాయి అనుకున్నాం. సినిమాకొచ్చిన రివ్యూస్ కావచ్చు, లేకుంటే సినిమాకొచ్చిన పేరు కావచ్చు, బ్లాక్ బస్టర్ అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సినిమాకైతే ఆ కలెక్షన్‌లో అయితే ఇంప్రూవ్‌మెంట్ కనపడలే మీకు. మీకు శుక్రవారం ఖచ్చితంగా తగ్గుతాయి అనుకున్నాం. వీక్ డే కాబట్టి. మీకు శనివారం రోజున, ఆదివారం రోజున కలెక్షన్‌లు పెరుగుతాయనుకుంటే నాకు తెలిసి పెరగలేదు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే మీరు చూసుకుంటే శనివారం రోజు మూడో రోజున కూడా మీరు చూసుకుంటే 19,00,00,000 నెట్ వచ్చింది. నియర్‌గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 30,00,00,000 గ్రాస్ అయితే కనబడుతుంది. 30,00,00,000 గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 230,00,00,000 గ్రాస్ అయితే కనబడుతుంది 3 రోజులకి. ఆహ్, సినిమా మంచి కలెక్షన్‌లే రాబడుతుందనుకోవచ్చు ఓవరాల్‌గా వచ్చేసి. 3 రోజులకి 230,00,00,000 ఇంకా టార్గెట్ ఉంది. ఇంకా ఈజీగా నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది క్లియర్‌గా. ఎందుకంటే డే వన్నే హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది కదా! డే వన్నే చూసుకుంటే 154,00,00,000 పోస్టర్ కూడా రిలీజ్ చేయడం చూసాం. వాళ్ళు పోస్టర్ 154,00,00,000 వేశారు కాబట్టి ఇంక ఆ తర్వాత మరుసటి రోజు గాని, ఆ తర్వాత రోజు గాని వరుసగా కంటిన్యూషన్‌గా ఎక్కడ కూడా మీకు ఈ 20,00,00,000కి తగ్గకుండా వస్తుంది కాబట్టి ఈ కలెక్షన్‌లయితే మనం చూస్తూ ఉన్నాం. 230,00,00,000 అంటే మంచి కలెక్షన్‌లు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆహ్, చూద్దాం మరి ఒక స్టడీగా అయితే వెళ్తూ ఉంది. ఎందుకంటే 20,00,00,000, 18,00,00,000 నెక్స్ట్ కూడా రేపు ఆదివారం కూడా 20,00,00,000 వస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇంకొక 30,00,00,000 యాడ్ అవుతాయి కాబట్టి 250,00,00,000 దాటేస్తుంది గ్రాస్‌గా. ఓవరాల్‌గా వచ్చేసి మీకు యాక్చువల్‌గా 300,00,00,000 దాటిద్దనుకున్నాను. ఈ 4 రోజులు కలిపి 300,00,00,000 దాటుతుందనుకున్నాను. చూస్తే 50,00,00,000 డెఫిసిట్ అయితే కనబడుతుంది. 50,00,00,000 ఇంకా తక్కువగా కలెక్షన్ రిపోర్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమాకొచ్చిన టాక్ కావచ్చు, సినిమాకొచ్చిన రివ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బ్లాక్ బస్టర్ కిందే సినిమాను చూస్తూ ఉన్నారు. నేను రివ్యూలో కూడా మాట్లాడాను. సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా తక్కువ కనిపిస్తారు. అలానే అన్నీ గూడా ఒక ప్యాకేజ్ సినిమాలా కనిపించదు. మనకి బిట్లుగానే ఇంపాక్ట్ కలిగిస్తది. బిట్లుగానే వస్తది సినిమా అంతా గూడా మనకు. ఒక్కొక్క పవన్ కళ్యాణ్ వచ్చిన సీన్ ఒక్కటి గూడా ఎలివేషన్ చేయాలని ఒక్కొక్క బిట్‌గా తీసుకొస్తారు. కానీ ఒక సినిమా అంతా ఒక త్రూ ఔట్ ఒక ప్యాటర్న్‌లో ఎళ్తున్నట్టు మనకెక్కడ కనిపించదు సినిమా. అక్కడక్కడ బిట్లు హైరైజ్ అవుతా ఉంటది తప్ప, ఒక ప్రాపర్ సినిమాగా ప్రాపర్ కాన్సెప్ట్ తోటయితే ముందుకు రాలేదు. అంటే స్ట్రాంగ్ అయిన కథ బలం అయితే కనిపించలేదు మనకి. ఎమోషన్ సీన్స్ కూడా అంతగా పడినట్టయితే నాకైతే అనిపించలేదు. ఎమోషన్ సీన్‌లో మనం ఎక్కడ కూడా ఏడుపొచ్చే సీన్స్ అంతగా కనెక్ట్ అయిపోయి మనం ఏడ్చేసే సీన్స్ కూడా మనకెక్కడ కనిపించవు. సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి గానీ, అయి మనకి కనెక్ట్ అవ్వలేము. బట్ ఓవరాల్‌గా వచ్చే సినిమా సరే ఏదేమైనప్పటికైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయ్యారు. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన 'బ్రో' కావచ్చు, లేకుంటే 'హరిహర వీరమల్లు' కావచ్చు, దానికి ముందొచ్చిన 'వకీల్ సాబు' లేకుంటే 'భీమ్లా నాయక్' పర్లేదు కొంచెం ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. 'వకీల్ సాబ్' గాని, ఇవి గాని కొంచెం ఏందంటే సోగా ఎళ్తాయి. 'హరిహర వీరమల్లు' గాని చూసాం చాలా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 'అత్తారింటికి దారి' తర్వాత అతనికి మళ్ళీ ఎంత పెద్ద బ్లాక్ బస్టరు ఈ సినిమానే కాబట్టి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే సినిమా చాలా భారీ విజయం తీసుకొని వెళ్తుందనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా. సినిమా వచ్చేసి 300,00,00,000 అనుకుంది. దాదాపు 230, 250,00,00,000 దగ్గర ఆగిపోయేలా కనిపిస్తా ఉంది.